కాపుదల చాలా అద్భుతంగా ఉన్నది. ఈ వాక్యంలో మీరు చూడండి ఒకసారి, ఇక్కడ చదువుతున్న వాక్యంలోనే 5వ కీర్తనలో 12వ వచనంలో అన్న మాట ఏంటంటే, యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. అదొక మాట. కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి వల్లసిస్తారు. 11వ వచనం కూడా చూస్తే, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించు, నీవే వారిని కాపాడుదువు కనుక వారిని నిత్యము ఆనంద ధ్వని చేయుదురు. దేవుడికి స్తోత్రం. నిజంగా దేవుడు కాపుదల, కేడెముతో దేవుడు తన పిల్లలను కప్పుతున్నాడు. కేడెముతో కప్పినట్లుగా దయ చేత ఆయన పిల్లలకు దేవుడు తన ప్రొటెక్షన్, తన కాపుదల్ని ఇస్తూ ఉన్నాడు, క్షేమాన్ని ఇస్తూ ఉన్నాడు. నిజంగా కోడిని మీరు చూస్తే, కోడి తన పిల్లలను ఎంత కాపాడుకునేదంటే, నిజంగా శత్రువు పై తిరుగుతా ఉంటాడు, అగ్గెతో కాకులు లేకపోతే శత్రువుగా ఉన్నటువంటి అవి పిల్లులు ఇవన్నీ తిరుగుతూ ఉంటే ఆ తల్లి కోడి పిల్లలకి మేత పెడుతూనే ఆ నైదిపలు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి అదంతా లాగి పొలకిస్తే దాంట్లో నుండి పురుగులు, దాంట్లో నుండి పిల్లలకు అవసరమైనటువంటి నాన్ వెజ్ బిర్యానీ అంటే పెడతాం, వాటికి కూడా ఆ నైదిపల దగ్గరికి వెళ్ళి ఇట్లా లాగితే వచ్చి పురుగులు పిల్లలు ఏం చేస్తాయంటే అది కావలసిన ఆహారం ఏదో తింటూ ఉంటే ఒక పక్క పిల్లలకి ఆహారం పెడతా, రెండో పక్క ఆ పిల్లులు కూర్చున్న పిల్లులు కుక్కలు ఉంటాయి. కోడి ఆడ దొరికిందా, తల్లి కోడి ఆడకపోయిందా, పిల్లని వేసుకెళ్దాం అని పిల్లులు చూస్తామంటే ఒక పక్క కుక్కలు చూస్తామంటే ఒక పక్క పైన కింద ఇవి చూసే కింద గమనిస్తా, పైన కూడా తిరుగుతా ఉంటాయి. ఏది పిల్లలు ఎత్తుకెళ్ళడానికి గెంతలు, తర్వాత కాకులు, తర్వాత రకరకాలుగా శత్రువు ఎప్పుడు వెంటాడుతూ కీడుకు చూస్తుంటుండగా ఆ తల్లి కోడి నిజంగా ఆ పిల్లలను గమనించుకుంటా వాటికి మేత పెడతా, ఒకవేళ అలా వెళ్తున్నప్పుడు పైనుండి వచ్చింది కాకి. అప్పుడు కొన్ని కోళ్ళు నేను చూశాను, వాటి కోడి రెక్కలు వచ్చినట్టు ఎగిరి ఆ కుడుద్ది. వెంటనే ఆ పరిస్థితిని చూసి పెద్దగా అరిసి రెక్కలు చాపేసి అలా కోడి ఆ రెక్కల కిందకి తీసుకుని ఉన్నది. ఒక దృశ్యము నేను చూసాను. ఆ దృశ్యం ఏంటంటే, పిల్లగా ఒక ఇంట్లో కోడి కాలిపోతూ ఉంది, అగ్ని ప్రమాదం జరిగి కోడి కాలిపోయింది. అగ్ని ప్రమాదానికి ఏం తెలిసింది, అయ్యా వస్తువులు అన్ని కాలిపోతే కోడి కూడా కాలిపోతే ఆ భాగంలో ఆ కోడి చనిపోయిందని చూసి కోడి కుదించలోకి కోడి నెట్ట కాలిపోయి ఉంటే కోడి చోటుకు పిల్లలు 2-3 పిల్లలు కాపరికి ఏర్పడి వచ్చింది. చూడండి, తల్లి చచ్చిపోయిన ఆ పిల్లలు అగ్నితో కాలిపోయినాక నా పిల్లల్ని కాపాడటానికి దానంత ప్రాణం కూడా లెక్క చేయబడి పిల్లల్ని తప్పేసింది. అది ఎంత ఒక నోరు లేని లేకపోతే కోడికి ఎంత భద్రత ఆ పిల్లలకి ఇస్తుంది. అయితే మన తండ్రి, మన ప్రభువు, మన సృష్టికర్త, మన కొరకు ప్రాణం పెట్టి రక్తం కాచిన దేవుడు కూడా అసలు మనకిచ్చే కాపుదల అది వర్ణాతీతము. దేవునికి స్తోత్రం. దేవుడు ఎంత కాపుదల ఇస్తున్నాడంటే, ఆయన 11వ వచనం చదివినట్లుగా, నీవే నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించారు. దేవుణ్ణి మనం ఆశ్రయించి, నువ్వు నేను మనందరం దేవుణ్ణి, వారందరూ సంతోషము కానీ దుఃఖము
నీవే వారిని కాపాడుదు కనుక వారి నిత్యము ఆనందంతోని దేవుడు దయచేత మనల్ని కాపాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అది చూడండి, వాతావరణంలో మార్పులు వచ్చి కంటిన్యూస్ గా 10 రోజుల నుండి వర్షాలు ఉదయం 10 days నుండి మనం గమనిస్తాం. ఈ 10 రోజుల వర్షాల్లో మన విజయవాడే కాదు, అంత రాష్ట్రాలన్నీ 2 రాష్ట్రాల్లో వర్షము, వరద నీరు పొలాల్లోకి వెళ్ళిపోయి జలాశయాలన్నీ నిండిపోయి కృష్ణా నది కూడా రాత్రి వచ్చేటప్పుడు నేను ట్రైన్ లో చూస్తే ఇక చాలా ఆ మట్టం పిచ్చి మట్టానికి ఇంత గ్యాప్ ఉందేమో, దీనంత గ్యాప్ ఉందేమో అనుకుంటున్నాను. అంత మట్టము వచ్చేసినాయి జలాశయాలన్నీ, జలాశయాలు ఏంటి. నేను నిన్న మొన్న ఎన్న మాట ఏంటంటే 3 రోజుల క్రితం ఇక్కడ ప్రార్థన పెట్టాం కదా సత్యబొమ్మ దగ్గర ఉన్న. అంతకుముందు రాత్రి చెప్పారంట మన పేటకు బోర్డు వచ్చేది, ఇప్పుడు మీరు బోర్డు ఇబ్బంది అవుతుంది. మళ్ళా లాస్ట్ ఇయర్ వచ్చిన ఇబ్బంది కలిగించే గత సంవత్సరంలో ఏదైనా మన ఫ్లడ్ వచ్చింది. ఈ నెల పోయిన నెల వచ్చే నెల సేమ్ వచ్చే నెల 1వ తారీఖే 3వ తారీఖు లాస్ట్. మరి ఎట్లా ఉందనుకుని పోయిన సంవత్సరం మనకి అది సేమ్ ఇదే సిచ్యువేషన్ జరిగితే కొంతమంది నిద్రలో బాగుంటుంది. మన రాత్రి నేర్పుని ఉంటారు. అతను గారు అంటుంది, ఏ వార్త విన్నా నేను 2 రోజులు కూడా డ్యూటీ మానేసేసాను, ఎలా ఉంటుంది అనుకున్నాను, ఎందుకంటే చాలా నష్టపోయి ఉన్నాము. లేదయ్యా, ఈ రోజు నేను ఇక్కడ ప్రార్థన రాలేకపోతున్నాను, డ్యూటీకి వెళ్ళిపోయినాయా అంటే ఇక్కడ అందుకే ప్రార్థన. సరే నిర్మిస్తాం. నిజంగా పరిస్థితి వచ్చింది. దేవుడి కృపను బట్టి దేవుడు ఆ వర్షాలు పక్క ఆపి దేవుడికి క్షేమాన్ని ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అంత కాపుదల దేవుడు రకరకాలుగా మనకి అనుగ్రహిస్తున్నాడు. అది దేవుడిచ్చే కాపుదల. అయితే ఒక విషయాన్ని మనం గమనిస్తే పిల్లరా, దేవుడు మనకిస్తున్నటువంటి కాపుదలను బట్టి దేవుడికి మనం ఎంతగానో రుణస్తులుగా ఉన్నాం. హల్లెలూయా. ఇలా వీరు కాపాడుకుంటూ వస్తుంటే నిజంగా వాతావరణంలో ప్రభు రాకడ దినాల్లో మనం ఉన్నాం. రాకడ సమీపంగా ఉన్నది. మరి ఆయన రాకడకు సూచనలు కనపడిపోతాయి. ప్రపంచవ్యాప్తంగా మార్పులు వచ్చినాయి. కరువులు, భూకంపాలు, మరి యుద్ధాలు జరుగుతున్నాయి. దేశాల్లో యుద్ధములు, అన్ని ప్రాంతాల్లో వరదలు వస్తున్నాయి. కొన్ని అమెరికా లాంటి, రష్యా లాంటి దేశాలు యూట్యూబ్ లో వీటిలో పెడుతున్నారు. వరదల చేత, తర్వాత వర్షముల చేత, యుద్ధముల చేత ఇవన్నీ కూడా చాలా నశించిపోతున్నాయి. కొన్ని తెగుళ్ళు వచ్చేసినాయి. కొన్ని రకరకాలైనటువంటి పరిస్థితులు, జన నష్టం జరుగుతున్నది. యెరూషలేములో కూడా యుద్ధం జరిగింది. యెరూషలేములో ఇప్పుడు దేవాలయం కొరకు కట్టబడుటకు అన్ని సిద్ధమైపోయింది. యెరూషలేములో యుద్ధం కనుక పూర్తయి ఏమొచ్చిందంటే ఇక ప్రభు రాకడ ఏం లేదు. దేవాలయం కట్టబడిందంటే ఇక చాలు, దేవుని రాకడ వచ్చేసినట్టే. కాబట్టి మనం అర్థమవుతుందంటే ప్రభు రాకడ ఎంతో కాలం లేదు, అతి త్వరలోనే ప్రభు గర్భ ఎంత ఉన్నాడంట. ఆయన త్వరలోనే రాబోతున్నాడు. దేవుని యొక్క ప్రియారా, ఆయన రాకపోతుండగా చెడ్డమనే అపాయకరమైన దినాల్లో, రాకడ దినాల్లో ఉండగా సంఘముగా మనము మేలుకోవాలా. దేవునికి స్తోత్రం. సంఘ బిడ్డలమైన మనం ఎలర్ట్ గా ఉండాలి. సంఘమైనటువంటి మనము ఇంకా నిద్రిస్తున్న స్థితిలోనే ఉండగా, ఇద్దరు మరి నిద్రలో ఉన్న వాళ్ళ పగటి వారు కానీ మనం రాత్రి వారము మనం మేలుకోవాలి. లేకపోతే మనం నష్టపోతాం, విడవబడతాం, దేవుని రాకడలో ఎత్తబడలేము. కాబట్టి జరుగుతున్న పరిస్థితులన్నింటిని బట్టి మనం ఏం చేయాలంటే దినములు చెడ్డవి కనుక మీరు సమయాన్ని వాడియొద్దు. అజ్ఞానంగా ఉండదు. జ్ఞానుల వలె సమయాన్ని మనం ఏం చేసుకోవాలా? పరిస్థితులు చూసినప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే పిల్లరా, వీటన్నిటి నుండి తప్పించబడాలంటే దేవుడు ఒక మాట చెప్పాడు. ఈ సమయంలో మాట చదవండి. యేసు ప్రభు రాకడ దినాల్లో మనం ఎలా ఉండాలా, వీటి నుండి తప్పించబడాలంటే ఏం చేయాలా అనే మాటలు ప్రభు చెప్పాడు. లూకా సువార్త సంఘము
రాకడ దినాల్లో జరుగుతున్న పరిస్థితులు గమనించినప్పుడు ఏ స్థితిలో ఉండాలా, ఎలా ఉండాలో ఆయన చెప్పుకుంటా వచ్చాడు. చూడండి, లూకాసు వార్త 21వ అధ్యాయము 34 నేను చదువుతున్నా, లేకపోతే 10 నుండి చదివితే ఇలాగ రాయబడి, మరియు ఆయన వారితో ఇట్లనెను, ఏమన్నాడు? యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, ప్రభువా నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు లేవని అడిగితే వారితో యేసు ప్రభు అన్నాడు, జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లేచును, అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళు కరువులు తటస్థించును, ఆకాశము నుండి మహాభయోత్సాహములు గొప్ప సూచనలు, ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మల్ని బలత్కారముగా పట్టి నా నామము నిమిత్తం మిమ్మల్ని రాజుల యొద్దకు అధికారుల సరస్సులోనికి అప్పగించి హింసితురు, ఇది సాక్షార్థమై మీకు సంభవించును. కాబట్టి మేమేమి సమాధానం అని చెప్పుదురని ముందుగా చింతపడుకోని మీ మనసులో నిశ్చయించుకోండి. హల్లెలూయా. ఇలారా దేవుని వాక్యం చెబుతుంది, ప్రభు రాకడ దినాల్లో జరిగేటువంటి పరిస్థితులు. 15 కూడా చూడండి, మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహించును. 16 వచనం, తల్లిదండ్రుల చేతను, సహోదరుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను మీరు అప్పగింపబడు, వారు మీలో కొందరిని చంపేది, నా నామము నిమిత్తం మీరు మనుషులందరి చేత దేశించదు, కానీ మీ తలలో వెంట్రుకైనను నశించదు, మీరు ఓరి చేతను మీ ప్రాణములు దక్కించుకుంటారు. దేవునికి స్తోత్రం. ఇలాంటి జరుగుతుంది. ప్రభు ముందుగానే ప్రపంచమంత పరిస్థితులు చూస్తే యేసు ప్రభు చెప్పినట్లుగా ఈ కరువులు, భూకంపాలు చాలా భయంకరమైన జరుగుతున్నాయి. మరి ఒకరికొకరు సమాధానం కూడా ఉండకుండా ఇంట్లో కూడా సోదరం అంటే అంట, తల్లికి తండ్రికి, మరి పిల్లలకి, మరి వీళ్ళకి సమాధానం ఉండదు, అంతకు కోళ్ళకి అర్థం పడి ఇలాంటి పరిస్థితులు కూడా జరుగుతాయంట. సమాధానం లేని పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో రాకడ దినాల్లో ఉండగా మనము సంఘం ఏం చేయాలి, ఎలా ఉండాలని, తప్పించుకోవాలంటే, క్షేమం కలిగి ఉండాలంటే ఏం చేయాలో ఈ 34 వచనాలు స్పష్టంగా చెబుతున్నాడు. ఏమంటున్నాడు? మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలన, ఐహిక విచారం వలన మందముగా ఉన్నందున ఆ దేవుని అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. తర్వాత 5వ వచనం 35, ఆ దినము భూమి అంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చి. 36 వచ్చి, కాబట్టి మీరు జరగబో వీటెల్లను తప్పించుకుని మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారు ఎల్లప్పుడూ ప్రార్థన చేసి మెలకువగా అయితే ఏం చేయాలన్నాడు? ప్రార్థన. జరిగినటువంటి ఈ పరిస్థితుల్లో మనం చిక్కుకోకుండా కాపాడబడాలంటే మనకి 4 విషయాలు ఎక్కడ చెప్పాడు. ఎన్ని విషయాలండి? మొట్టమొదటి విషయము, మీ హృదయము ఒకవేళ తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారం వలన మందమైపోతుంది. ఈ రోజు మందం ఎందుకు వస్తుంది? తిండి ఎక్కువైతే ఏమైంది? మందం వచ్చేస్తుందండి. ఆకలితో ఉంటే నిద్ర వచ్చిందా? మంచి కడుపు నిండా ఆహారం తింటే వచ్చేసింది, మగత వచ్చేసింది. అవునా కాక? మత్తు వచ్చేసి తిండి వల్ల కొంతమంది మత్తులైపోతున్నారు. కొంతమంది ఐహిక విచారాలు, ఏం తిందాం, ఏం తాగుతాం, పరిస్థితులు ఏంటి, ఉంది ఆర్థిక ఇబ్బంది ఏంటి, పిల్లలు ఏంటి, వాళ్ళు ఏంటి, నా పరిస్థితి ఏంటి, ఇంత అయిపోయేది, ఎట్లున్నారు, మనమే ఎట్లున్నారా, ఆ పరిస్థితులు ఏ పనుల్లో కూడా ఏం రావట్లేదు, ఎక్కడో కూడా ఏం అవట్లేదు, మరి ఏంటి ఇలాగే ఉండిపోయేది, ఈ పని ఎట్ట చేయాలి, దీన్ని ఎట్ట బయటపడాలా అని ఆలోచన చేత, ఐహిక విచారాల చేత నా పరిస్థితులు ఏంటి, నా అనారోగ్యం ఏంటి, ఎలాగుంది, మనకి వెళ్ళి హాస్పిటల్ చూపించుకోమంటే ఆర్థికంగా నాకు చాలా ఇబ్బంది ఉంది, ఇలాగుండి నాకు బాగా పోతే పిల్లలకి ఎక్కడ వచ్చింది, ఉద్యోగము, వివాహము, ఇవన్నీ ఎక్కడ ఉండిపోయింది, ఎలా చేయాలా, ఎలా వీటిలో నాకు విజయం అని ఒక ఐహికమైనటువంటి విచారాలు
మనిషిని ప్రార్థన చేయకుండా, ప్రభు సన్నిధిలో కూర్చోకుండా, నెమ్మది లేకుండా, కలవరంతో నింపేసి దేవుని వాక్యం మీద, ప్రార్థన మీద, సన్నిధి మీద, రాకడ ఆలోచన, దేవుని సన్నిధిలో అసలు ఆత్మీయ క్షేమమును గురించి ఆలోచన లేకుండా ఒక మత్తులో ఉన్నట్లుగా మనల్ని అలా ఉంచి మనం ఎంతో అజ్ఞానంలో ఉన్నట్టుగా చేసింది ఇవి ఐక్య విచారాలు. అందుకనే మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, ప్రార్థన చేసి మెలకువగా ఉండండి. దేవునికి స్తోత్రం. మత్తులుగా ఉండొద్దు, ఐహిక విచారం వద్దు. రెండవది జాగ్రత్త, కేర్ఫుల్లీ ప్రతి విషయంలో మెలకువగలిగి మనము ప్రార్థన చెయ్యాలి. ప్రార్థనే మన కన్నులు తెప్పించింది, ప్రార్థనే మనల్ని ఉద్యోగం చేసింది, ప్రార్థనే మనల్ని అలెక్ట్ చేసింది, ప్రార్థనే మనల్ని దేవుని రాకడ కొరకు సిద్ధపరిచింది. తప్పించబడతాం, వీటన్నిటి నుండి ఏమవుతాం చెప్పండి, తప్పించు. అందుకని చివరి వచ్చిన చూడండి అమ్మా, కొంచెం చదవండి కీర్తన. మరి లోకాసు వార్త 21వ అధ్యాయము 36వ వచనంలో చివరి మాట అంటున్నాడు. మనందరికీ క్షేమకరమైన మాట అంటున్న మాట మీరు చూస్తే ఇలాగ వ్రాయబడి ఉన్నది. చదువుతారా మాట? చదివినట్లయితే ఇలాగ ఉన్నది. 36వ వచనం, 21:36. కాబట్టి అది కాబట్టి మీరు జరుగుతున్నటువంటి వీటన్నిటిని తప్పించుకొని, అది ప్రభు రాజుల రాజుగా, దేవాది దేవుడుగా రెండో రాకడ జరుగుతుంది. మనుష్య కుమారుడు దేవుని ఎదుట నిలబడాలంటే ఎవరిలో నిలబడుటకు శక్తి గల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెళకువగా ఉండాలి. ఇది మన దేవుడు మనకి ఇచ్చిన బాధ్యత. జరుగుతున్నటువంటి పరిస్థితులు, ప్రపంచం ఏమైనా, చుట్టుపక్కల ఈ మన విజయవాడ పట్టణము పేటల పరిస్థితులు ఎలాగున్నా, వీటన్నిటిని నీవు నేను తప్పించబడాలంటే ఒకటే మెళకువ కలిగి, లేఖనాలు గమనిస్తూ, జరుగుతున్న వాటిని గమనిస్తూ మనం ఏమన్నా జాగ్రత్త పడాలి. వార్త వెళ్తే గంగమ్మ గారు వెంటనే సెలవు పెట్టుకుంది. దేవుడికి స్తోత్రం. అవునా కదా? ఇది మెళకువ కదా, మెళకువ. విషయం తెలిసింది. ఒకప్పుడు నీళ్ళు వస్తుంది అన్నారు మనకి, ఇళ్ళతాలే ప్రార్థనకి ఇళ్ళతాలే అనుకున్నాం. పోయే సంవత్సరం మనకు తెలవదు, మెళుకు లేనప్పుడు ఎంత బోర్సుగా, ఎంత కట్టదేగిద్దని ఇబ్బంది పడతామని తెలియదు. మెళుకు వల్ల ఆటో తీసుకెళ్లి ఒడ్డు మీద పెట్టుకున్నారు. దేవుడికి స్తోత్రం. అవునా కాదా? మరి ఎందుకని వచ్చిందంట ఆలోచన ఎవరికి? సైకిల్ గారికి. అమ్మో, ఈ వాటర్ బాగా ఇదిగా ఉంది, వాటికి వెళ్తలేదు బండి, ఏడు కాదు, తీసుకెళ్ళి ఆ పెట్టు అని బండి తీసుకెళ్లి కట్ట మీద పెట్టి వచ్చాడంట. దేవుడికి స్తోత్రం. పెట్టించేలోకి మా కాళ్ళు మాలో తీంది, ఇక వచ్చేసింది వాటర్ అంటాడు ఎడల్లోకి కదమ్మా. నేను సత్య వాళ్ళ దగ్గరికి వెళ్తాడు, ఆడున్నారంటే ఆ ప్లేట్ లో 3 అంతస్తులు మేడలు పెట్టాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. వచ్చేసినాయి మన ఇళ్ళలో వచ్చేసి. అప్పుడు మనకు తెలియదు అంత వేడుకోపు, నీళ్ళేదో మొక్కల్లోకి వస్తే కాస్త రోడ్ల మీదకి వస్తుంది. ఇళ్లలోకి వచ్చి మన ఇళ్లను పాడు చేసి, మన గృహాలన్నీ గుర్చేసి, వస్తువులు పోడవి, మరి ఇలా అయితేనే మనకి ప్రాణాలు కూడా కోల్పోయి. నీకు గుర్తుందో లేదో, చిన్న అని మరమరాలంతా వస్తాడు, ఆయన ఈ బ్లడ్ లో కొట్టుకుపోయాడంట. నాకు లేదు ఆదేశం, నాకు కూడా చాలా సార్లు పడతాడు. ఇక్కడ మందాలంటే మాట్లాడతాడు, నాకు మరమరాలు పెట్టి తీసి మళ్ళీ బాధేసిందమ్మా. ఆయన ఎట్లా సింగనగర్ ఆ ప్రాంతం ఎంతనాడంట, అట్లా అడ్డుకుపోయాడు. దేవుడి కృప చేత మన ప్రాణాలకి నష్టపోవడానికి మనం కొంచెం వెళ్తూ లేకపోవడం, కొంచెం ఏంటంటే ఇప్పుడు ఎలక్ట్ అవ్వలేకపోవడం. కానీ ఇప్పుడు కొంచెం పడి ఉన్నాం కాబట్టి బాధ కొంచెం ఏదంటే మనం కొంచెం ఎలక్ట్ అవుతున్నాం, జాగ్రత్త పడుతూ ఉన్నాం కదా, జాగ్రత్త పడుతున్నాం. లేకపోతే మనం మెళుకు అనేది ఒక వాయిస్ ఉన్నప్పుడు, ఒక జాగ్రత్త, ఒక హెచ్చరిక చెప్పినప్పుడు దానికి వెంటనే మనం ఎవరంటే సరెండర్ అయిపో, వెంటనే స్పందించాలి. అప్పుడు మనం కాపాడుకోగలుగుతాం. మనకున్న వాటిని కూడా మనం ఏం చేస్తాం చెప్పండి, కాపాడుతూ ఉంటాం. మనల్ని మనం కాపాడుకుంటాం,
మనకున్న వాటిని కూడా మనము కాపాడుకుంటాం ప్రియ దేవుని బిడ్డలారా. కనుక మనల్ని కాపాడుకోవాలా, మన కుటుంబాలను కాపాడుకోవాలా, మన బిడ్డలను కూడా కాపాడుకోవాలా. అప్పుడే మనకు మేలు జరిగింది, అప్పుడు కాపుదలు అనిపిస్తాం. అయితే దేవుని పిల్లలంగా మనం ఎలక్ట్ కాకపోతే మనం కాపాడుకోలేమా, మనము క్షేమం కలిగి ఉండలేము. కనుక మనం కాపాడేది ఏంటంటే 3 మాటలు చెప్పాడు అక్కడ. మనం కాపాడుకునేది మన కలిగిన వాటి. నెంబర్ 1 మత్తులుగా ఉండకూడదు. ఏముండకూడదు చెప్పండి? మత్తులుగా ఉండకూడదు. తర్వాత నెంబర్ 2 ఐహిక విచారాలు కూడా మనము కొంచెం తీసేసుకోవాలి. దేవుని మేము పారవేయకుండా వచ్చుకోవాలి. జాగ్రత్త కలిగి మెళుకువతో ప్రార్థన, అప్పుడు వాటన్నిటి నుండి మనం తప్పించబడతాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఉదాహరణకు ఒక సందర్భాన్ని చేసి నేను ముగించేస్తాను. ఒక సందర్భాన్ని మీ దృష్టికి తీసుకొచ్చి నేను ముగిస్తాను. ఈ సందర్భం ఏంటంటే, బైబిల్లో మనకు ఒక అతను ఉంటాడు. అతని పేరు జలప్రళయంలో చిక్కుకున్నటువంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి. చెప్పండి, నోవాహు. కదమ్మా, నోవాహు దినాల్లో జలప్రళయం వచ్చింది. జలప్రళయం వస్తే ఆ దినాల్లో జలప్రళయం చేత ప్రపంచమంతా కూడా ఏమైంది? నీటి చేత ముంచబడి అందరూ చచ్చిపోయారు కదమ్మా, ఒక్కడు కూడా బ్రతకల. కానీ ఆ జలప్రళయంలో దేవుని కాపుదల చేత కాపాడబడి క్షేమం కలిగి భద్రంగా దేవుని యొక్క క్షేమాన్ని అనుభవించింది ఎవరు అంటే ఒక్క నోవాహు యొక్క కుటుంబమే. ఎంతమంది ఉన్నారు నోవాహు కుటుంబం అంటే? బైబిల్లో మనం చెప్పాడు, పేతురు రాసిన పత్రికలో ఆ మాట మీరు చూస్తే చూడండి. పేతురు రాసిన పత్రికలో ఎంతమంది నోవాహు పిల్లలు కాపాడబడ్డారు, వారు ఎంతమంది ఉన్నారు అక్కడ రాశాడు. పేతురు రాసినటువంటి పత్రిక అందరూ చూసి ఒకసారి ఆ వాక్యాన్ని గమనించండి అమ్మా. 3వ అధ్యాయం, మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం నుండి లేకపోతే 19 నుండి బాగా రాశాడు. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టి చుట్టినప్పుడు పూర్వము నోవాహు దినములలో వాడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా సరలో ఉన్న వారి యొద్దకు అనగా ఆత్మస్వరూపిగానే వెళ్ళి వారికి స్వార్థ ప్రకటించడం. ఎప్పుడు చదవండి ఇంకా. ఆ వాడలో రక్షించబడి క్షేమం అనిపించి దేవుని కాపుదలు అనిపించిన ఆ వాడలో కొందరు, అది అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొంది బాప్తిస్మము మిమ్మల్ని రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యం తీసివేయటం కాదు, కానీ యేసుక్రీస్తు పునరుత్థానం మూలముగా దేవుని విషయములో నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లగా ఎంతమంది ఆ దినాన కాపాడబడ్డారు చెప్పండి? 8 మంది. నోవాహు, నా భార్య, నా యొక్క కుమార్తెలు కదా. 8 మంది దేవుని కాపుదల్లో భద్రపరచబడ్డారు. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ దేవుని పిల్లలారా మనం గమనించవలసింది, దేవుడు అంతమందిలో నుండి ఆ వ్యక్తిని, ఆ కుటుంబాన్ని మంచిగా కాపాడటానికి నోవాహు చేసిన 3 పనులు మనం గమనించాలి. నోవాహు చేసింది మనం గమనించాలి. నెంబర్ 1, నోవాహు ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. ఏం చేశాడు? ప్రార్థన. మనం కూడా ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రార్థనే ఆయన్ని కాపాడింది అనేది మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థన ద్వారా ఆయన ఇంటిని, ఆయన పిల్లల్ని తనను కాపాడబడి జలప్రళయం నుండి తప్పించబడ్డారు. అది ఒక విషయం. మనకు కూడా ప్రార్థన అవసరం. మనం తప్పించబడాలన్నా, మనం క్షేమం కలిగి ఉండాలన్నా, మనం దేవుని సన్నిధానంలో కార్యం చూడాలంటే ప్రార్థన ఎక్కడే మనకి దేవుడిచ్చిన ఆయన తప్పించబడటానికి మొట్టమొదట ఆయన చేసింది ఏంటంటే ప్రార్థన
ఇస్తూ ఉండగా దేవుడు ప్రత్యక్షమయ్యి, ఇదిగో నా బాబు, జలప్రళయం రాబోతుంది, జలప్రళయం రాబోతుంది, జాగ్రత్త పడు, స్వార్థ చుట్టూ తర్వాత నేను చూద్దాను. దేవుడు ప్రార్థన చేస్తే నీకు ప్రత్యక్షత ఇస్తారు, మాట్లాడతారు, దర్శనం ఇస్తారు, నీ యొక్క జీవితం అద్భుతములు జరిగిస్తారు. దేవుడికి స్తోత్రం. ప్రార్థన చేయమ్మా. దేవుడి యొక్క తెలియని సంగతులు నీకు తెలియపరుస్తారు. కళల ద్వారా, దర్శనాల ద్వారా, సేవకుల ద్వారా, ప్రవక్తల ద్వారా, వాక్యం ద్వారా నీకు విప్పు కలిగజేసి ప్రత్యక్షత ఇస్తాడు. ప్రార్థన ఆయన చేసాడు. రెండవది, ఆయన తప్పించబడ్డానికి, ఆయన కుటుంబం ఆ ప్రమాదం నుండి విడిపించబడ్డానికి చేసింది ఏంటంటే, ఆయన దేవుని సన్నిధిలో నిందారహితంగా ఉన్నాడు. ఎలాగన్నాడు? నింద లేకుండా, లోకమాలిన్యం అంటకుండా, పవిత్రంగా, నీతిగా, యథార్థంగా ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క జల ప్రళయము ఆయన ఏమీ చేయలేకపోయింది. నిజంగా నీతిగా, యథార్థంగా ఉంటే వాళ్ళకి ఏది హాని. ఉదాహరణకు నేను ఈగల పండుగ జరుగుతున్నప్పుడు, ఈగల పండుగ పండుగలో వాళ్ళు ఎంత వేడి చేస్తారు, ముగ్గులు కాల్చుస్తారు, చాలా కాల్చి వాళ్ళు ఆ నిప్పుల మీద నడిస్తే మన పాదాలకి ఏమవుతుందో అని వాళ్ళు, నేను అడిగేది కొంతమందిని, మీద నడుస్తారు కదా నిప్పుల మీద, మీకు జాగ్రత్తగా ఉండడానికి ఎలా అంటే, వాళ్ళు మనకి రోజులు ఉపవాసం బట్టి వాళ్ళు ఏం చేసుకుంటారంటే, ఆ దేవుని దగ్గర వాళ్ళ మనసులో కూడా ఇంత పాపం ఆలోచన కానీ, హృదయం కానీ, ఎక్కడ వాళ్ళ యొక్క మాలిన్యం అనేది ఏది లేకుండా వాళ్ళు మన కష్టంగా ఉండుకుని అప్పుడు వెళ్తారంట. నిజంగా నిందోరహితంగా, ఏ దోషము లేకుండా పవిత్రంగా ఉంటే అగ్ని కూడా వారిని ఏం చేయలేదు. దేవునికి స్తోత్రం. అగ్ని కూడా కాల్చలేదు. దేవుని ఏమంటానికి వీళ్ళు లేదు. నిందారహితంగా ఉన్నాడు. అందుకని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, ఒకటి ప్రార్థన చేశాడు. ఈ తరము వారిలో నోవాహు 6వ అధ్యాయం ఆదికాండంలో అంటాడు, ఈ తరము వారిలో నోవాహు దేవుని ఎదుట ఏం చేసినట్టే నిందారహితంగా ఉన్నాడట. ఆదికాండంలో ఆ మాట ఎంత దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. చూడండి విన్నారా, దేవుడు ఎంత మంచి సాక్ష్యం ఇచ్చాడు. ఆ యొక్క వాక్యంలో 6వ అధ్యాయము 6వ వచనంలో ఉన్నది, నోవాహు వంశావళిది, నోవాహు నీతిపరుడు, తన తరము వారిలో నిందారహితుడుగా ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎలా ఉన్నాడంటమ్మా? నిందారహితంగా ఉన్నాడు. అంటే తను తాను చాలా పవిత్రంగా దేవుని ఎదుట నీతిమంతుడుగా, భక్తిగా ఉండటము, తనను కాపాడుకున్నాడు, తన భక్తిని కాపాడుకున్నాడు, తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, తనను తాను దేవుని ఎదుట ఎక్కడ లోపం లేకుండా ఉన్నాడు. దేవుని చేత దయతో దేవుడు ఆ ఓడను తప్పాడు. దేవునికి స్తోత్ర. దేవుని దయ వారిని రెక్కల చాటును తప్పినట్లుగా తప్పిస్తుంది. రెండవది, నోవాహు ఒకటి ప్రార్థన చేశాడు. రెండవది, నోవాహు ఏం చేశాడు? నిందారహితంగా ఉన్నాడు. మూడవది ఏంటంటే, దేవుడు ఏదైతే చెప్పాడో అదే చేశాడు. హల్లెలూయా. నీవు నేను కూడా చాలా సార్లు నష్టపోవటానికి, చిక్కుల్లో పడటానికి, సమస్యల్లో పడటానికి, పడిపోవటానికి మన సొంత పెత్తనాలు, సొంత ఆలోచనలు చేసి చిక్కుల్లో పడిపోయి, నష్టాల్లో పడిపోయి, ఉప్పుల్లో కూరుకుపోయిన సందర్భాలు చాలా లేకపోలేదు. దేవుడు ఏదైతే చెప్పాడో అదే చేశాడు. ఈ మాట మీరు చూడాలి. 6వ అధ్యాయము 22వ వచనం చదువుతున్నట్లయితే ఇలా రాయబడి ఉన్నది. 22లో నోవాహు అట్లు చేసిన దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు కూడా చేశాడు. దేవునికి స్తోత్రం. ఇలా ఈ 3 పనులు ఆయన చేశాడు. కానీ సంగతులు 7 విషయాలు ఉన్నాయి, కానీ ముఖ్యమైన 3 విషయాలు నేను జ్ఞాపకం చేశాను. ఏమిటి? ప్రార్థన చేశాడు. ఏమిటి? తను తాను నిందారహితంగా, పవిత్రంగా, తన విశ్వాసాన్ని, ప్రార్థన క్రమాన, ఆ దేవుని క్రమాలు ఎక్కడ తప్పిపోలేదు. ఏదైతే చూపించాడు. మూడవది, దేవుడు ఏం చెబుతున్నాడో, ఏం చేయాలో, ఏం చెప్పాడో అదే తూచా తప్పకుండా చేశాడు. అది తన ఆలోచన తాను చేయలేదు. దేవుడు అన్నాడు, ఏమేం చేశాడు? నోవాహు, నువ్వు పడవ కట్టు. ఎక్కడ కట్టమన్నాడు? సముద్ర పొట్టుగా ఊరు వచ్చులు అన్నాడు.
ఎలా కట్టమన్నాడు? 3 భాగాలుగా కట్టమన్నాడు. 3 భాగాలు కట్టమంటే పడవ మధ్యలో, ఊరు మధ్యలో కట్టడం ప్రారంభించాడు. 3 భాగాలుగా కట్టాడు. దానికి ఒక కిటికీ పెట్టమన్నాడు, ఒక ద్వారం పెట్టమన్నాడు, ఒక కిటికీ పెట్టమన్నాడు. ప్రియులారా, 3 అంతస్తులు కట్టిన తర్వాత మొత్తం పూర్తి చేసిన తర్వాత దేవుడు అన్నాడు, నోవహు ఒక భాగంలో, ఒక అంతస్తులో నీవు నీ పిల్లలు ఉన్నాడు. ఇంకెవరన్నా వస్తే నీ మాట విని వారిని తీసుకో. ఒక్కొక్క అంతస్తులో పశువులు, జలచరములు, పాగు పురుగులు, ఆకాశ పక్షులు, మరి క్రూర మృగాలు, వీటన్నిటి జంతు జాతి అన్ని రకాలైన వాటిని ఒక అంతస్తులో పెట్టేసి, ఇంకొక అంతస్తులో మీకు పశువులకు కావలసిన ఆహారం అంతా కూడా ఇవన్నీ చేశాడు. చేస్తూ దేవుని స్వార్థను కూడా ప్రకటించాడు. ఏమని? ఏగో సర్వజనులారా వినండి, జలప్రలయం రాబోతుంది, నశించిపోబోతున్నాం, రండి, నన్ను వాడకట్టుకున్నాడు, రండి, మీరు వెనుక ఈ వాడలోనికి రండి. ఒరే ఎర్రాడా, వాడెక్కడైనా సముద్ర బొట్టును కడతారు కానీ ఊరి మధ్యలో కడతాడా? ఆస్తిపాస్తులను దేవుడు వాడకట్టమన్నాడా? ఇల్లు వాకిళ్ళని వాడకట్టమన్నాడా? నీ పెచ్చ కాకపోతే, నీ వెంటనం కాకపోతే మేమందరం ఇదయ్యేవాడు, ఒక్కడే బాగుపడేవాడా? చూసారు పారాని వెర్రి మాటలు మాట్లాడు, హేళన మాటలు మాట్లాడు, పిచ్చి మాటలు మాట్లాడు. దేవుడు పెట్టారు ఎన్ని రకాలుగా అవమానించిన దేవుడు యొక్క స్వార్థ లేదు. దేవుడు చెప్పింది మనుషులకు పిచ్చోళ్ళలాగా, ఎర్రోళ్ళలాగా ఉన్నాడు, కానీ దేవుడి మాట విషయంలో మాత్రమే స్థిరంగా ఉండి దేవుడు చెప్పిన యావత్తు చేసాడు. ప్రభు దగ్గరికి దయ్యాలు అన్నీ అయిపోయినాయి, జంతువులు వచ్చినాయి, అన్నీ అయిపోయిన తర్వాత దేవుడు అన్నాడు, నువ్వు కూడా వెళ్ళిపో, నీవు నీ ఇంటి వారు లోపలికి వెళ్ళిపోయి ప్రవేశించాను. వెళ్ళే అన్నాడు, తలుపు నువ్వే బాబు, నేనేస్తాను, తాళం నువ్వే బాబు, నేను. ఎందుకని? నీది మానవ స్వభావం. నీ బంధువులు, రక్త సంబంధికులు వచ్చి వాడ జలప్రళయం వచ్చి బాబాయ్ అక్కాయ్, బాబాయ్ బాబాయ్ బాబాయ్, అక్కాయ్ అక్కాయ్, పెద్దనాన్న మామయ్య మామయ్య అని కేకలు ఎంత ఉంటే నువ్వు జారిపడి ఏం చేస్తావు? చేస్తావు బిడ్డ, నువ్వు తలుపొద్దు, నేనేస్తా, తాళం నా దగ్గర ఉండింది. ఎందుకని? నేను చెప్పితే ఇంత సంవత్సరాలు జీవితం ఒక మాట కూడా వినకుండా ఎర్ర వీగుతూ వారి ఇష్టానుసారంగా నా దగ్గరికి రాకుండా, నా మాట వినకుండా, నా సన్నిధికి రాకుండా వాళ్ళు ఎచ్చకొచ్చినట్లు తిరిగి ఏం చేశారు? తప్పు చేసినాడు, పనిష్మెంట్ లోబడ్డాడు, పడాలని దేవుడు చెప్పాడు. వాళ్ళు వేసేసాడు, అతను వెళ్ళిపోయాడు. ఇక అయితే ఆకాశదేవులు, వర్షము, వరద వచ్చేసి జలప్రళయంలో వాడపై కట్టుబడింది. దేవుడు వెళ్ళారా? కళ్ళు కూడా మిగలేదంటాం, పురుగు కూడా మిగలేదంటాం, అన్ని నశించిపోయింది. 40 రాత్రులు 40 పనులు భయంకరమైనటువంటి ఆ నీటి ప్రవాహానికి మనకు నోవాహు మన వాడరు, మనకు కూడా తెలుసు కదా. ఎందుకని మనం ఉన్నాగా ఒక 10 రోజులు నీళ్ళలో, పడవల మీద, బిల్డింగ్ల మీద ఉన్నాం కాబట్టి అందులో మనకు తెలుసు. 40 రోజులు ఉన్నాడు. నశించిపోయిన మన ఇల్లు, మన పిల్లలు కాపాడబడ్డానికి నెంబర్ 1 ప్రార్థన. నెంబర్ 2 ఇంకా తన తాను చాలా వికోసపడుతున్నాం. నెంబర్ 3 దేవుడు ఏం చెబుతున్నాడు అదే చేయాలని మనం సొంత నిర్ణయాలు తీసుకుంటాము, నష్టపోతాము, చిక్కుల్లో పడతాము. దేవుని రాకడలో మనము ఎత్తపడలేము, జరిగే వాటిలో నుండి మనము తప్పించబడలేము అన్నది గమనించుకుని, అది సంఘము ఎత్తబడటానికి సాదృశ్యముగా నోవాహు వాడ మనకి కనపడుతూ ఉన్నది. మన జీవితంలో కూడా అదేమో జలప్రళయం ఇప్పుడేమో దేవుడు రాబోతున్నాడు అని చెబుదా. మనం కూడా నోవాహు లాగా అడిగేవాళ్ళం. అందులో కూడా ఈ 3 ఉండాలి. ఏంటి? ప్రార్థన, మనము మనకు మనం పరిపూర్ణంగా అందించాలి. మనం దేవుడు మనకి ఏం చెబుతున్నాడు, వాక్యం అని చూసుకుని సువార్త చెబితే విన్నవాడు రక్షించబడతాడు, విన్నాడు రక్షించబడతాడు. మనలో మనం, మన కుటుంబాన్ని మనం ఏమంటాము, కాపాడుకుంటూ ఉంటాం, దేవునికి మహిమతో ఉంటాం. అలాంటి విశ్వాసము, అలాంటి ప్రార్థన, అలాంటి విధేయత దేవుడు మనకిచ్చి మనల్ని, మన కుటుంబాలని, మన బిడ్డలను
రక్షించి తన రాకడ కొరకు సిద్ధము చేయును కాక. ఆమేన్. మంచిది. ఈ సమయంలో కొన్ని ప్రార్థన అంశాలు